ఢిల్లీ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి రాకపోవడం ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఒక అనారోగ్యం కారణంగానే నేను దానికి దూరంగా ఉన్నానని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదని కూడా ఆయన ఒక స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధాని మోదీ సభ నిర్వహించిన నేపథ్యంలో జూలై 8 తర్వాతనే అధ్యక్ష ఏదైతే పదవికి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టే మీద కూడా సీనియర్లు కలిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన మారిన తర్వాత, ఆయనకు పదవి వచ్చిన తర్వాత రాజకీయాల్లో మార్పులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ వరకు కొనసాగుతుందని కూడా కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి, అసలు అంటే ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం చూసుకుంటే ఎలాంటి మార్పులు మనం ఉండవచ్చు అనుకోవచ్చు? నిజానికి కొంత కిషన్ రెడ్డి తన వ్యవహారశైలి కొంతవరకు అంటే ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే తను మీడియా ముందుకు రావడం కూడా కొంత ఇబ్బంది పడ్డారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి మీడియా ముందు తను చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఈ రోజు తను భేటీకి హాజరు కావాల్సి ఉంది. కానీ సడన్ గా ఏదైతే మార్పు జరిగిందో, అంటే ఒక కేబినెట్ సంబంధించినటువంటి ఒక మంత్రి స్థాయి నుండి, అలాగే తన పార్టీకి సంబంధించినటువంటి గతంలో తాను ఇదివరకే ఉమ్మడి రాష్ట్రం చేసినటువంటిది తనకు ఒక విడిపోయినటువంటి రాష్ట్రానికి పదవి ఇవ్వడం కొంతవరకు తను ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది. తాను ఇటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు, చేయనున్నటువంటి కార్యక్రమాలకు సంబంధిస్తారు. కానీ అనారోగ్య కారణాలతో తాను దూరం ఉన్నారు. ఇప్పటికైతే ఇది అందరికీ అర్థమైనటువంటి విషయమే. కానీ ఇప్పుడున్నటువంటి వరంగల్ సభ నేపథ్యంలో ఖచ్చితంగా ముందుకు రావాల్సి వచ్చింది. తను కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. 6:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకుంటారు. ఆ తర్వాత అభిమానులు కూడా అంటే అక్కడ తనకి స్వాగతం పలకనున్నారు. తన పార్టీ కార్యకర్తలు, తనకు సంబంధించిన నాయకులు వెంటనే వరంగల్ సభకు సంబంధించి అందుబాటులో ఉన్న నేతలందరితో కూడా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సభ తరువాతే తాను అధ్యక్ష పదవి స్వీకరిస్తానని చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ కేబినెట్ లో కనుక రాష్ట్రం నుండి ఇతరులకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా తను పనిచేసే విధానంలో పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎటువంటి మార్పు ఉండదని, తను అదే జోష్ తో చేస్తానని తను తెలపడం జరిగింది. తను ఒక సాధారణ కార్యకర్తలాగే వర్క్ చేస్తానని, గతంలో ఇచ్చిన బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేశానని, ఫ్యూచర్ లో వచ్చినప్పటికీ కూడా వాటిని ఖచ్చితంగా పార్టీ అధిష్టానాన్ని సంతృప్తి పరిచే విధంగా తన వర్క్ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ఉదయం జరిగినటువంటి సంఘటన, అంటే ఉదయం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో తనకు సంబంధించినటువంటి వైఖరిని స్పష్టం చేశాయి. కొంత ప్రెషర్ పెరగడంతోనే తను మీడియా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తనకున్న క్యాడర్ కి, అంటే తనకున్నటువంటి పొజిషన్ కి ప్రస్తుతం కొంతవరకు చాలా ఇబ్బందికరమైనటువంటి పదవి అని చెప్పవచ్చు. కానీ కొంతవరకు బలవంతంగానే తాను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. రానున్న రోజుల్లో దట్టు ఎలక్షన్స్ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ సమయంలో తిరిగి క్యాడర్ అంతా తన వైపు తిప్పుకోవడం కావచ్చు, అలాగే పార్టీలో కొందరు నేతలకు ఉన్నటువంటి పట్టు ఏదైతుందో తిరిగి సాధించే క్రమంలో తను చాలా వేగంగా అడుగులు వేయాల్సి వస్తుంది. మరోవైపు ఒక పుంజుకుంటున్నటువంటి కాంగ్రెస్ ని ఏ రకంగా ఎదుర్కోవాలి, అలాగే ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై తను చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికల్లో గనక పార్టీ ఆశించిన స్థాయిలో, ఎందుకంటే గతంతో పోలిస్తే పార్టీ బలాబలాలు వేరే ఉండేవి. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనాలు పెరిగిన నేపథ్యంలో తనపై పెట్టినటువంటి ఆశల్ని ఒకవేళ అందుకోలేకపోతే అది ఖచ్చితంగా తనకు రిమార్క్ గా మిగిలే అవకాశం ఉంది. దీనిపైనే కొంతవరకు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఒకవేళ అధ్యక్ష పదవికి స్థాయిలో తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్రల వల్ల కావచ్చు, తన దూకుడుతత్వం వల్ల కావచ్చు, పెరిగినటువంటి పార్టీ ఒకవేళ ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇయ్యనట్లయితే ఖచ్చితంగా అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ ఏదైతే ఈ మధ్య జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ చాలా వేగంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అనేక మంది నేతలు మనం గమనించవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అలాగే జూపల్లి కృష్ణారావు, ఇతర కీలక నేతలు, ఇంకా అనేక మంది ఎవరైతే బీజేపీలో చేరారో వారు కూడా తిరిగి కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నటువంటి ఈ సమయంలో, ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవడం అనేది చాలా అంటే తనకు చాలా కష్టంతో కూడిన పని అని చెప్పవచ్చు. దట్టు పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వర్గాల్ని ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కలుపుకొని పోవడం అనేది ఖచ్చితంగా తనకు కొంతవరకు సమస్య అనే చెప్పవచ్చు రాజశేఖర్.
రైట్ రాజు ఒకటి అంటే ఇప్పుడు దాదాపుగా బండి సంజయ్ అనేది ఎక్కడ రిమార్క్స్ లేకుండా తనకంటూ ఒక అంటే పూర్తి స్థాయిలో ఒక పర్సంటేజ్ని పూర్తిగా పెంచి బీజేపీకి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చాడు. తనకంటూ ఒక గుర్తింపు ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును కూడా సంపాదించుకున్న బండి సంజయ్ లాంటి వ్యక్తిని తీసేసి అంటే కిషన్ రెడ్డిని నియమించడం అంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి మ్యాచ్ అవ్వాలంటే కిషన్ రెడ్డికి ఒక సవాలు అనేది ఒక పరిస్థితి కనిపిస్తామంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో అంటే సమర్థుడిగా కిషన్ రెడ్డిని ఎన్నిక చేశారని మనం అనుకోవచ్చిన అవసరం ఉందంటారా? లేకపోతే రాజకీయ సమీకరణలు కానీ లేకపోతే మిగతా కులాల వర్గీకరణ నేపథ్యంలో లేకపోతే ప్రాధాన్యతను తగ్గించే లేకపోతే ఇలాంటి విమర్శ కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఇచ్చారని మనం భావించవలసిన అవసరం ఉందంటారు? నిజానికి రాజశేఖర్ ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా క్లియర్ గా గమనించవచ్చు. మనం ఇదివరకే దీనికి సంబంధించి మొదట్లోనే పేర్కొన్నాము. బండి సంజయ్ పార్టీ పరంగా ఎంత బలాన్ని ఇచ్చినప్పటికీ వ్యక్తిగతంగా తన దూకుడుతత్వం ఏదైతే ఉందో అది కొంతవరకు సమస్యాత్మకంగా మారింది. అదే చివరికి తన పదవికి కూడా ఎసరు పెట్టిందనడంలో ఎలాంటి సందేహం. ఈ రేంజ్ లో మాత్రం కిషన్ రెడ్డి వెళ్ళరు, తను అందరికిపోతారనే ఒక పేరు ఉంది. కాకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ విస్తరించడంలో దూకుడు తత్వమే పనిచేస్తుంది. అది ఏ పార్టీకైనా కూడా మనం గమనించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి బలమైన ఆర్థిక సామాజిక వర్గమైనటువంటి వర్గాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే దానిపై కూడా అధిష్టానం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలపడితే బీజేపీ పరిస్థితి కొంత అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నప్పటికీ ఫ్యూచర్ లో ఇక్కడ పాగా వేయాలనుకుంటున్నటువంటి బీజేపీకి ఈ సమస్య నుండి బయటపడడానికి కిషన్ రెడ్డి యొక్క ఆశాకిరణంలో కనిపించి ఉండవచ్చు. మరోవైపు ఇతర నేతల్ని అంటే ఎందుకంటే మొదటి నుండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి బండి సంజయ్కి ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల్ని అంతగా కలుపుకోపోతారనే లేదు. అప్పటి వరకు అంటే కేవలం సభలు సమావేశాలు ఇతరత్ర మాత్రమే తను కలుపుకొని పోతారు. కానీ కీలక నిర్ణయాల విషయంలో తను ఇతరులతో సంప్రదింపులు చేయరనే ఒక అపవాదం ఉంది. తనకు ఉన్నటువంటి నేరుగా ఉన్నటువంటి యాక్సెస్ అటు PM తో కావచ్చు, హోంమంత్రి అమిత్ షాతో కావచ్చు, ఈ యాక్సెస్ ఏదైతే ఉందో తనకు కొంతవరకు స్వేచ్ఛ దొరికింది. అందుకే తను వెంటనే అతి చిన్న పొజిషన్ నుండి ఒక పార్టీ అధ్యక్షుడి వరకు ఎదిగారనే ఒక అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ దూకుడు తత్వాన్ని కొంతవరకు తగ్గించి కాస్త అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం, అలాగే క్యాస్ట్ పరంగా ఆ ఈక్వేషన్స్ కూడా ఇక్కడ పనిచేశాయి. ఇప్పటికే బీసీలకు సరైన ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి ఈసారి కమ్యూనిటీ నుండి తీసుకోవాలనే ఒక అంశం ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఓవరాల్ గా మాత్రం అందరూ కలిసి పనిచేస్తేనే, ఎందుకంటే ఈటెల రాజేందర్ కూడా చాలా పెద్ద కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. తను చాలా వరకు పార్టీని అంటే ఒకనొక సమయంలో పార్టీని వీడతారని ప్రచారం జరిగిన సమయంలోనూ తన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దనే ఒకే ఒక ఆలోచన పార్టీ అధిష్టానం వద్ద ఉంది. సేమ్ టైం ఇతర నాయకులకు కూడా న్యాయం చేసి వీరందరినీ కలుపుకునే విధంగా ఎలక్షన్స్ ముందుకు వెళ్ళాలని చూస్తుంది. అంటే పూర్తిగా ఈ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎలక్షన్ ఈక్వేషన్స్ అని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అధికారంలోకి రాకున్నా కనీసం ప్రతిపక్షంలో బలంగా ఉండాలి అనే ఒకే ఒక అంచనాతో అధిష్టానం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్ రాజు ఒకటి ప్రధానంగా ఈ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో బీజేపీ చాలా వరకు శ్రేణుల్లో కొంతవరకు బీజేపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఒక చిన్న ఆందోళన అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కానీ వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితుల్లో ఒకవేళ అంటే ఒక మనిషికి ఒక పదవే ఉండాలి, అంటే 2 పదవులు ఉండడానికి లేదు. తర్వాత నిర్ణయం తీసుకోవడం క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా ఒకవేళ పదవిలో మళ్ళీ ఒకవేళ మార్పులు, ఎందుకంటే ముందు నుంచి కూడా బండి సంజయ్ మార్చడం ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకు కంటిన్యూ చేస్తామని పదే బీజేపీ చెప్పినటువంటి పరిస్థితి. కానీ సడన్గా పూర్తిగా మారిపోయింది. కిషన్ రెడ్డి కూడా చెప్పాడు మా పార్టీలో ఎటువంటి మార్పులు ఉండవని కూడా చెప్పారు. కానీ ఒకసారిగా మారటం అనేది మరొక మార్పును కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఒకవేళ 8 తర్వాత బహుశా మంత్రాలు జరిపిన తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? నిజానికి తెలంగాణని చాలా ప్రాధాన్యత అంశంగా అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పెరిగిన క్యాడర్ ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, అంటే ఒక సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనే పరిస్థితి నెలకొని ఉండేది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు వారి ఆశల్ని కొంతవరకు తగ్గించాయని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్గత కలహాలు, అంటే పదవుల వరకు ఓకే, పదవులు పంచిన తర్వాత కూడా అంతర్గత కలహాలు కనుక రిపీట్ అయితే అధిష్టానం ఖచ్చితంగా కఠిన చర్యలకే
ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వారికి కావాల్సింది నిజానికి అధికారం కాదు, ఆ విషయం వారికి కూడా తెలుసు. తాము బలపడాలంటే అంటే బీజేపీ వెళ్తున్నటువంటి స్ట్రాటజీ చూస్తే ముందుగా అక్కడ చిన్నగా ఎంట్రీ ఇవ్వడం, కొంతవరకు పాగా వేయడం, పబ్లిక్ లో రకరకాల కార్యక్రమాల ద్వారా బలాన్ని పెంచుకోవడం, ఆ తరువాతే అధికారం కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అప్పటికప్పుడు ఏదైనా అధికార పార్టీలో ఏవైనా లుక్కలుక్కలు కనిపిస్తే వాటిని తిరిగి తన హౌస్ అంటే తన కోసం, తన బలం కోసం వాడుకునే పరిస్థితి మన మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో చూడొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలంగాణలో మాత్రం ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే ఒక బలమైన నమ్మకం పబ్లిక్ లో ఉంది. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ ని మార్చడం అంత తేలిక కాదు. కానీ రానున్న సార్వత్రిక ఎన్నికల విషయంలో అంటే ఎంపీ సీట్లు తగ్గుతాయనే ఒక అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత కొంతవరకు వచ్చినటువంటి మార్పులు కర్ణాటకలో కూడా ఫలితాల రూపంలో చూడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రిస్క్ కూడా చేసే పరిస్థితిలో అధిష్టానం లేదు. ప్రతి ఒక్కరిని కూడా కంట్రోల్ ఉంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వాయిస్ బిగ్గర్ గా వినిపించినప్పటికీ కూడా వారిని కొంతవరకు శాంతింపజేసేలా చేసింది. ఎవరైతే అంతర్గత కలహాలు ఉన్నాయో వారిని లెట్ దెమ్ ఓపెన్ అనే విధంగా వెళ్తోంది. ఒకనొక సమయం తర్వాత ఖచ్చితంగా అంటే ఇవన్నీ ఎన్నికలు కావడం, వాటి ఫలితాలు, దానిలో ఎవరు ఏ రకంగా పనిచేసిన దానిపై విశ్లేషించిన తర్వాత మాత్రం ఖచ్చితంగా కొన్ని రకాల కఠిన చర్యలు తీసుకుంటుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లోపల మాత్రం ఎలాంటి అంతర్గత కలహాలున్నా అవి పార్టీ లోపలే సమసిపోవాలనే ఒక ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర్.